చాలామంది ఈ పన్ను పోయిన తర్వాత అక్కడ పన్ను పెట్టించుకోకపోవడం వలన ఎంతసేపు ఆ పన్ను పోయిందని మాత్రమే ఆలోచిస్తారు. బట్ బీయింగ్ ఎ డెంటిస్ట్ మేము దంత వైద్యులు ఏం చెప్తామంటే, మీరు ఆ పన్ను పోయిన తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అక్కడ ఆ పన్ను కింద ఉన్న ఎముక కరిగిపోవడం అనేది జరుగుతుంది. మేము కామన్ గా దాన్ని బోన్ రిజార్ప్షన్ అంటాం. సో ఈ బోన్ రిజార్ప్షన్ వల్ల, ఆ బోన్ ఎముక తగ్గడం వల్ల మీకు అక్కడ మళ్ళీ పన్ను పెట్టించుకోవాలన్నా, డెంటల్ ఇంప్లాంట్ తో పన్ను పెట్టించుకోవాలన్నప్పుడు అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎప్పుడైతే పన్ను పోయింది అనుకోండి, ఆ పన్ను కింద ఉన్న ఎముకని ప్రిజర్వ్ చేయడానికి ఈ డెంటల్ ఇంప్లాంట్ ఈ డెంటల్ ఇంప్లాంట్ పైన పన్ను పెట్టినప్పుడు మనం తినే పదార్థాలు కానివ్వండి, మన ఫోర్స్ కానివ్వండి, ఆటోమేటిక్ గా ఆ ఇంప్లాంట్ ద్వారా బోన్ కి వెళ్తుంది. అసలు అక్కడ పన్నే లేదు అనుకోండి, ఆ బోన్ కి అసలు పని లేకుండా పోతుంది. సో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీ పన్ను పోయింది అనుకోండి, ఎస్పెషల్లీ ఇప్పుడు మీ పెద్దవాళ్ళలో మనం చాలాసార్లు చూస్తుంటాము, వెనక దంతాలు అవి పోయినప్పుడు వాళ్ళ షేప్, ఆ ఫేస్ అసిమెట్రికల్ గా లోపలికి ఇట్లా కుంగిపోయినట్టుగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పళ్ళు మాత్రమే పోలేదు, ఆ చాలా కాలం పళ్ళు పోయినా రీప్లేస్ చేసుకోకపోవడం వలన ఆ పళ్ళకుంద ఎముక తగ్గిపోయి ఈ ఫేషియల్ ష్రింకేజ్ అలా ఏదో ముసలి వాళ్ళలాగా ఉండడం మనకు కనబడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ కాంప్లెక్స్ గా మారి ఇది బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్, ఇతరత్ర బోన్ ని పెంచుకునే ప్రొసీజర్ చేసుకుంటే కానీ డెంటల్ ఇంప్లాంట్ చేయలేని పరిస్థితి అవుతుంది. సో అందుకని ఎప్పుడైతే పళ్ళు పోయాయో దాన్ని ఇమీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డెంటల్ ఇంప్లాంట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ పెట్టించుకోవడం బాగుంటుంది.